భారతీయ వరి పరిశోధన సంస్థ డిఆర్ఆర్ ధాన్ 75 కొత్త రకం వరి వంగడాన్ని రూపొందించింది. ఈ రకం వంగడం అగ్గి తెగులు, చీడపీడల బెడద నుంచి తట్టుకోవడమే కాకుండా ఎకరాకు 50 నుంచి 60 క్వింటాల దిగుబడి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వరి గెలకు 250 నుంచి 300 వరకు గింజలు ఉంటాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండటంతో డిఆర్ఆర్ ధాన్ 75వ రకం విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా అధిక దిగుబడినిచ్చే కొత్త రకం వంగడాలను తీసుకొస్తామని చెప్తున్న IIRRC సీనియర్ సైంటిస్ట్ ఫయాజ్ తో నరేష్ ఫేస్ టు ఫేస్. భారతీయ వరి పరిశోధన సంస్థ రైతుల కోసం అయితే కొత్త వంగడాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. DRR 75 అనేటటువంటి రకాన్ని డెవలప్ చేసి దీంతో అధిక దిగుబడులు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మనతోటి మాట్లాడడానికి ఈ వరి విత్తనాన్ని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఫయాజ్ గారు ఉన్నారు. ఒకసారి తనతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ వరి విత్తనానికి సంబంధించి DRR 75 అనేటటువంటి రకాన్ని డెవలప్ చేశారు కదా, దానికి ఏ లక్ష్యంతో డెవలప్ చేశారు, ఎంత దిగుబడి వస్తూ ఉంది సార్? సార్ ఇది DRR 75 అని BPTకి ఇంప్రూవ్డ్ వర్షన్గా చేశామండి. దాన్ని ఇప్పుడు ఖరీఫ్లో 130 రోజులు ఉంటుంది, రబీలో 125 రోజులు ఉంటుందండి. అది సన్న రకం ఉంటుంది. దీంట్లో గింజలు 300 నుంచి 350 నుంచి పట్టి మీకు 450 వరకు గింజలు చూడవచ్చు. ఆయన యావరేజ్ 300 పైన ఈజీగా వస్తాయండి మీకు గింజలు. మళ్ళీ దీని గింజల బరువు 1000 గింజల బరువు ఒక 1000 గింజలకు 16 గ్రామ్ కన్నా పైన ఉంటుంది. 16.5 గ్రామ్స్ వరకు వస్తుంది. అదే BPT చూసుకుంటే మీరు 12 నుంచి 13 లేదా 13.5 గ్రాములు ఉంటాయి. ఈ దిగుబడి ఇది 30 నుంచి 30 పైనే మీకు దిగుబడి బాగా వస్తుంది సార్. మినిమం మీరు 30 చేసుకోవచ్చు. 30 నుంచి బాగా చేస్తే 40 కూడా వస్తుంది, 40 పైన కూడా రావచ్చు సార్. అది మీ ల్యాండ్ మీ ఇది ఎట్లా చేస్తారో దానిపైన ఉంటుంది. బట్ అట్లీస్ట్ మీకు ఇది గింజల శాతం ఎక్కువ ఉండే వల్ల మళ్ళీ ఇది ఏంటి బరువు ఉండే వల్ల మీకు దిగుబడి కనబడుతుందండి. ఇది ప్రధానంగా ఈ చీడపీడలు తెగుళ్ళు అది ఏ విధంగా తట్టుకుంటుంది, దీనికి ఏ విధంగా ఉంటుంది? దీంట్లో అగ్గి తెగులు ఎండాకు తెగులు ఏమీ ప్రాబ్లం లేదు, ఇది తట్టుకుంటుంది. ఓన్లీ ఒకటి కాండం తొలుచు పురుగు అని ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి రైతులు. ఇప్పుడు మేము ఇచ్చినది కూడా ఇప్పుడు మేము ఈ విత్తనం ఇలా అనేమి పెట్టలేదండి. అయితే చాలా దూరం నుంచి చాలా రైతులు వచ్చారని మా డైరెక్టర్ సార్ డాక్టర్ RM సుందరం సార్, డైరెక్టర్ భారతీయ వరి పరిశోధన సంస్థ వారు, ఇంత దూరం నుంచి రైతులు వచ్చారు. రైతులకు నిరాశ పడకూడదని అట్లీస్ట్ 2 కేజీలైనా ఫ్రీగా ఇచ్చామండి. ముందు అట్లీస్ట్ ప్రైస్ పెట్టాము, ఇది ఫ్రీగా ఇచ్చేద్దాము, దూరం నుంచి వచ్చింటారు వాళ్ళు నిరాశ పడకూడదని 2 కేజీలు ఇవ్వమన్నారు. అందుకోసం ఈ విత్తనం ఇలా లేకుండా ఉంటే కూడా మా దగ్గర ఉండేదంతా 2 కేజీలు మేము అందరూ రైతులకు ఇస్తున్నామండి. ఇది DRR 75 అనేటటువంటి రకాన్ని, ఇది ఎంత దిగుబడి వస్తుంది? ఒక గింజ అనేటటువంటి ఒక కంకికి ఎన్ని గింజలు వస్తూ ఉంటాయి సార్? ఒక కంకికు ఇది 300 పైనే ఉంటాయి సార్. 350 నుంచి 450 వరకు కూడా మీరు చూడవచ్చు. ఆయన యావరేజ్ చూసుకుంటే ఒక 380 గింజలు మీకు ఈజీగా మీకు దొరుకుతాయండి. 300 పైనే ఉంటాయి. మళ్ళీ ఇది బరువు కూడా బాగుంటుంది. దానివల్ల ఇది దిగుబడి బాగా వస్తుందండి మీకు. అంటే ఈ మిగతా పంటల మాదిరిగానే ఈ వరిని కూడా సాగు చేసుకోవచ్చా, లేదంటే దీనికి డిఫరెంట్ ఏమైనా మెథడ్స్ ఉంటాయా? లేదండి, దీనికి ఏది స్పెషల్ మెథడాలజీ స్పెషల్ ప్రాక్టీస్ లేదు. మీరు ఎలాగా సాంబా మసూరి చేసుకుంటారో, ఎలాగా మా ఈ రాజ్యంలో తెలంగాణ సోనా MTU రకాలు వేసుకుంటారో అలాగే మీరు ఏమీ ఎక్స్ట్రా దీనికి ఎక్కువ ఎరువులు వేసేది, ఎక్కువ మందులు కొట్టే అట్లాంటివి ఏమీ లేదండి. నార్మల్గా వేరే వరిలు ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా చేసుకోవాలండి. అయితే భారతీయ వరి పరిశోధన సంస్థ నుంచి మీరు రైతులకు ఉపయోగపడే విధంగా ఇంకా ఏవైనా పరిశోధనలు చేస్తూ ఉన్నారా ఈ వరి రకాలకు సంబంధించి? సార్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే రైతులకు మంచిది కావాలని ఇప్పుడు దిగుబడి వచ్చేది ఇచ్చాము. నెక్స్ట్ మాకు చాలా లైన్లో కూడా ఇంకా ఫ్యూచర్లో DRR 100 వేరే వరిలు వంగడాలు ఇంకా నెక్స్ట్ అప్రూవల్ దొరికినాక రైతులకు మేము ఎప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం, అప్పుడప్పుడు తెలియజేస్తామండి. దీనికి సంబంధించి ఈ విత్తనాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ లేదంటే ఇతర రాష్ట్రాలతోటి మీరు ఏ విధంగా సంబంధాలు మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా రైతులకు ఈ సీడ్స్ని అందించబోతా ఉన్నారు? సార్ ఇది మాది ఒక సిస్టమ్ ఉంటుందండి. DAC డాక్ అని ఉంటుంది, NSC ద్వారా ఇస్తాము, మళ్ళీ KVK ద్వారా కూడా ఇస్తాము, డాక్ సెంట్రల్ ద్వారా ఇస్తాము. ఇలా వేరేవి ఆర్గనైజ్డ్గా మేము యూజువల్లీ మా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ వేగా ఇస్తాం. జనరల్గా అయితే మిగతా యూనివర్సిటీలు ఇప్పుడు PJTUకి సంబంధించిన యూనివర్సిటీ కూడా విత్తనాల మేళ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అక్కడ ఈ IIRకి సంబంధించినటువంటి విత్తనాలు అందుబాటులో అవకాశం ఉందా ఎవరైనా మిస్ అయిన రైతులకు? అన్ని కిసాన్ మేళల్లో మేము యూజువల్లీ మా
డిఆర్ఆర్ దానాలు కూడా వేరే వేరే విత్తనాలు ఉంటాయి. అది అందుబాటులో యూజువల్లీ మేము ఒక స్టాల్ పెడతా ఉంటాం సార్. అయితే ఈ వెరైటీ ఈసారి పెట్టడమో అది ఖచ్చితం లేదు, ఎందుకంటే ఈరోజే చాలా మందికి ఇచ్చేసాము. మా దగ్గర స్టాక్ ఎంత ఉందో అంత కూడా ఎగ్జాస్ట్ అయింది సార్. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.